తీవ్ర వాయుగుండం ఒడిశాలో తీరం దాటింది. తీవ్ర వాయుగుండంతో ఏపీలో భారీ వర్షాలు పడుతున్నాయి. ఉత్తరాంధ్రలోని శ్రీకాకుళం, పార్వతీపురం, మన్యం, విజయనగరం జిల్లాల్లో అత్యంత భారీ వర్షం పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. పలు జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేశారు. శ్రీకాకుళం, పార్వతీపురం, మన్యం, విజయనగరం జిల్లాల్లో 20 సెంటీమీటర్లకు మించి వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. ఫ్లాష్ ఫ్లడ్ కి ఆస్కారం ఉందన్నారు. ఇక విశాఖ, అనకాపల్లి, అల్లూరి జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. ఇక్కడ 5 నుంచి 12 సెంటీమీటర్ల వర్షం పడే ఛాన్స్ ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఇదే విషయానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ చంద్రశేఖర్ అందిస్తారు. చంద్రశేఖర్. సింధు, చూసుకుంటే ఏదైతే బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి అల్పపీడనం వాయుగుండం తీవ్ర వాయుగుండంగా కూడా మారినటువంటి పరిస్థితి కనిపించింది. అయితే నిన్న సాయంత్రానికి తీవ్ర వాయుగుండం ఒడిశా సమీపంలో ఉన్నటువంటి గోపాల్పూర్ వద్ద తీరం దాటింది. తీరం దాటే సమయంలో గంటకి 40 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు కూడా వేయడంతో ఇటు విశాఖలో ఉన్నటువంటి పలు ప్రాంతాల్లో చెట్లు చేమలు అన్నీ కూడా నేల కొరిగినటువంటి పరిస్థితి కూడా కనిపించింది. అది చూసుకుంటే శ్రీకాకుళం జిల్లాలో పెద్ద ఎత్తున కూడా పంట నష్టం కూడా వాటిల్లిందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా చూసుకుంటే శ్రీకాకుళం, విజయనగరం జిల్లాలో ఉన్నటువంటి అరటి తోటలు ఏవైతే ఉన్నాయో అరటి తోటలన్నీ కూడా ఏదైతే పెనుగాళ్ళు ఇచ్చే పెనుగాళ్ళ కారణంగా కూడా పూర్తిగా నేల కొరడంతో అక్కడ ఉన్నటువంటి రైతులంతా కూడా ఆందోళన చెందుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా చూసుకుంటే ఏదైతే వాయుగుండం తీరం దాటుతున్నటువంటి ఆ సమయం ఏదైతే ఉందో ఆ సమయంలో భారీగా వర్షాలు కూడా కురిసినటువంటి పరిస్థితి కనిపించింది. ముఖ్యంగా ఒరిస్సాలో కురిసినటువంటి అతి భారీ వర్షాల కారణంగా వంశధార, నాగావళి 2 నదులు కూడా పొంగి ప్రవహిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో వంశధార, నాగావళిలో ఉన్నటువంటి వరద నీరు అంతా కూడా పోటెత్తి రావడంతో అక్కడ ఉన్నటువంటి వరద నీరుని కూడా కాస్త సముద్రంలోకి విడుదల చేసినట్లుగా తెలుస్తుంది. ముఖ్యంగా చూసుకుంటే భారీ వర్షాల కారణంగా కూడా లోతట్టు ప్రాంతాలన్నీ జలమయం అయ్యేటటువంటి అవకాశం అయితే కనిపిస్తున్నటువంటి నేపథ్యంలో అధికారులంతా కూడా అప్రమత్తమయ్యారు. ముఖ్యంగా చూసుకుంటే విశాఖ, శ్రీకాకుళం, విజయనగరం ఈ ప్రాంతాల్లో మోస్తారు నుంచి అతి భారీ వర్షాలు కూడా కురిసే అవకాశం ఉన్నట్లుగా వాతావరణ శాఖ అధికారులు అయితే అంతరాకు వచ్చినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఈ రోజు సాయంత్రానికి వాయుగుండం బలహీనపడి అల్పపీడనం కూడా చంద్రశేఖర్ ముఖ్యంగా మత్స్యకారులకు సంబంధించి ఎలాంటి హెచ్చరికలు జారీ చేశారు? అలాగే లోతట్టు ప్రాంత ప్రజల పరిస్థితి ఏంటి? రైట్, చూసుకుంటే ఏదైతే నదీ పరివాహక ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో ఇటు వంశధార, నాగావళి ఈ నదీ పరివాహక ప్రాంతాల్లోనే ముఖ్యంగా అధికారులు అయితే దృష్టి సారించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా ఏదైతే వాయుగుండం తీరం దాటినప్పుడు కూడా దాని ప్రభావం ఏపీ పైన ఎక్కువగా ఉండేటటువంటి అవకాశం ఉంది. మరి ముఖ్యంగా చూసుకుంటే ఇటు ఉత్తరాంధ్రలోనే దాని ప్రభావం ఎక్కువగా ఉన్నటువంటి నేపథ్యంలో శ్రీకాకుళం జిల్లాలో ఉన్నటువంటి పలు ప్రాంతాల్లో ఇప్పటికే పాఠశాలలకు సెలవులు ప్రకటించడంతో పాటు అక్కడ ఉన్నటువంటి నదీ పరివాహక ప్రాంతాల్లో నివసిస్తున్నటువంటి జనజీవనం ఎవరైతే ఉన్నారో వారిపైన కూడా మొదటగా దృష్టి సారించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే ఏపీ హోంమంత్రి, విపత్తుల నిర్వహణ శాఖ మంత్రి వంగలపూడి అనిత జిల్లా కలెక్టర్ కూడా మాట్లాడడమే జరిగింది. అక్కడ ఉన్నటువంటి ప్రజలు ఎవరైతే ఉన్నారో వారందరినీ సురక్షిత ప్రాంతాలకు తరలించాలి. ఎందుకంటే ఆకస్మికంగా వరదలు వచ్చేటటువంటి అవకాశం కూడా ఉందంటూ వాతావరణ శాఖలు సూచించినటువంటి నేపథ్యంలో వారందరినీ కూడా తరలించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా చూసుకుంటే సముద్ర తీర వెంబడి ఏదైతే మత్స్యకార గ్రామాలు ఏవైతే ఉన్నాయో మత్స్యకార గ్రామాలకు కూడా ఇప్పటికే ఆ తగిన జాగ్రత్తలు తీసుకోవాలంటూ కూడా చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా చూసుకుంటే మరో 4 రోజుల పాటు కూడా మత్స్యకారులు ఎవరు చేపల వేటకు వెళ్ళరాదు సముద్రంలో కంటూ కూడా హెచ్చరికలు జారీ చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా ఏదైతే భారీ వర్షాలు ఉన్నాయో భారీ వర్షాల కారణంగా ఒకసారిగా వరదలు వచ్చేటటువంటి పరిస్థితి ఉన్నటువంటి నేపథ్యంలో ముందస్తుగా అన్ని రకాల చర్యలు తీసుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే గతంలో జరిగినటువంటి తప్పిదం ఏదైతే ఉందో అలాంటి తప్పిదాలు మరలా పునరావృతం కాకుండా ప్రజల ప్రాణాలకి ఎలాంటి హాని జరగకుండా ముందస్తుగానే చర్యలు అయితే తీసుకోవడం జరిగింది. ఈ నేపథ్యంలోనే ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలను కూడా సిద్ధం చేసినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. సింధు. రైట్, థ్యాంక్ యూ చంద్రశేఖర్.